ఎట్లా ఉంటుంది? మీరు కూడా చెప్పారు కొన్ని, అధ్యక్ష వీళ్ళు కూడా చెప్పారు కొన్ని. మేము అధికారంలో రాగానే సుందర జలాశయంలో ఉండేటువంటి మంచినీటి కొబ్బరి నీళ్లుగా ఉండే విధంగా ఆ ట్యాంక్ బండ్ను మారుస్తా అన్నారు. అందులోంచి చేశారు అధ్యక్ష? చేయలేదుగా. మీరు చెప్పిన ఏదీ చేయలేదు. మేము హైదరాబాదు ఈ మాత్రం అభివృద్ధి చేసి ఇకోసిస్టమ్ తయారైంది కాబట్టే ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సంస్థలు ఎక్కడికి వస్తున్నాయి. ఇందాక మిత్రుడు అక్బరుద్దీన్ గారు చెప్పినట్టు మా వాళ్ళు దావోస్ పోతే, మా ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు పోతే దాదాపు 45-48 వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో మేము హైదరాబాద్లో పెట్టుబడి పెడతామని చెప్పేసి వాళ్ళతో ఎంఓయూ చేసుకున్నాం. దేనికి అధ్యక్ష? ఆనాటి ఆ ప్రభుత్వాలు వేసినటువంటి పునాదులతో ఇక్కడ ఒక ఎకోసిస్టమ్ తయారైంది కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ రావడానికి పెట్టడానికి తయారై ఆటోమోడ్లో మేము పెట్టేసాం, అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఈ 10 ఏళ్ళు మీరు రూపాయి ఖర్చు పెట్టలే హైదరాబాద్ మీద. ఇప్పుడు మళ్ళీ ఆనాడు మా వాళ్ళు ఏ దూరదృష్టితో అయితే హైదరాబాద్ నగరం మీద దృష్టి పెట్టి ఇదంతా అభివృద్ధి చేయటం వల్ల ఇంత పెద్ద ఎత్తున రాబడి సర్వీస్ సెక్టర్ నుంచి 65% జీడిపికి వస్తూ ఉందో, మళ్ళీ మేము దూరదృష్టితో ఈ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తేనే భవిష్యత్ తరాలకి ఈ రాష్ట్ర ఆదాయానికి మేలు జరుగుతుందనే ఆలోచనతో 10,000 కోట్ల రూపాయలు హైదరాబాద్కి పెట్టాం. ఇది ముందు చూపు అంటే. అధ్యక్ష మీరు చేయలేదు కదా, రూపాయి ఖర్చు పెట్టలేదు కదా. అట్లా అధ్యక్ష ఎందుకండి? వారే ఉన్నారు పాపం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష వీరు చేయకపోగా ఇంకో గొప్ప పని కూడా చేశారు అధ్యక్ష. ఏంది వీరు చేసిన గొప్ప పని అంటే చాలా ఆశ్చర్యం. మనం అందరం కాంగ్రెస్ వాళ్ళు కట్టించి ఆస్తులు ఇస్తే హైదరాబాద్కి మణిహారంగా ఉన్నటువంటి ఓఆర్ఆర్ అధ్యక్ష, ఔటర్ రింగ్ రోడ్, అటువంటిది కట్టియపోగా ఉన్నదాన్ని 30 ఏళ్ళకి ఎవరికి అమ్మేశారు అధ్యక్షది. ఇంతకంటే అన్యాయం ఏముంది? దొరికితే చాలా దొరికితే హైటెక్ సిటీ కూడా అమ్మేవాడు. ఎవరైనా అధ్యక్ష వచ్చే పన్నుల్ని ప్రతి సంవత్సరం వచ్చే పన్నుల్ని వసూలు చేసుకొని ఆ సంవత్సరం బడ్జెట్ పెట్టి రాష్ట్ర ప్రజల అభిప్రాయాలు అవసరాల కోసం తీర్చుకున్నాం. 30 సంవత్సరాలు వచ్చే పన్నుని అంటే టోల్గేట్ ద్వారా వచ్చే పన్నుని ముందే ఎవరికైనా ఆక్షన్కి ఇచ్చేసి అమ్మేసుకొని పోతారు అధ్యక్ష. ఒకవేళ ఇప్పుడే మేము కూడా ఈ రాష్ట్రంలో వసూలయ్యే పన్నుల్ని 30 సంవత్సరాలకి ఎవరికైనా ఒక పెద్ద కాంట్రాక్ట్ని పిలుచుకుని వసూలు చేసుకోయా, ఆ డబ్బులన్నీ ఇప్పుడు మాకు కట్టేసేయని ఆ లక్షల వేల కోట్లు మేము తీసుకొని మేము వెళ్ళిపోతే బాగుంటుంది అధ్యక్ష. అది అర్థం ఉందా దేనికి? అట్లా ఉంది అధ్యక్ష వీళ్ళు చేసింది. ఓఆర్ఆర్ని అడజేస్తుంది. ఏది చేస్తాం అధ్యక్ష? అవసరం వచ్చిన రోజు ఏదైనా చేస్తాం. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధపడి ఉన్నాం, చేస్తాం కూడా అధ్యక్ష. దాంట్లో రెండో ఆలోచన లేదు మాకు. మీరేమి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఏంటది తీసుకొస్తాం అధ్యక్ష. ఎందుకు మాకేం మొహటమే లేదు అధ్యక్ష. 100% తీసుకొని వస్తాం. ఇక ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడారు అధ్యక్ష వారు. ఏం చేశారు? ఆరోగ్యశ్రీ గురించి మీరు తగ్గించారు బడ్జెట్లో. అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను, తగ్గించామా? 2014-15లో మీరు పెట్టింది 324 కోట్లు, ఖర్చు పెట్టింది 194, అంటే 194. నాట్ ఈవెన్ 200 crores, 60%. పెట్టిందేమో 324, ఖర్చు పెట్టిందేమో 194, 60% కూడా ఖర్చు పెట్టలే. 2016-17 అధ్యక్ష 464 కోట్లు పెట్టారు, 386 రిలీజ్ చేసి వదిలేశారు. ఇక చివరికి ఆ సంవత్సరాలన్నీ చెప్పుకుంటూ పోతే మీకు కాలం టైం వేస్ట్ అవుతుంది. నేను గత 4-5 సంవత్సరాలు చెప్తాను. 2020-21 అధ్యక్ష 974 కోట్లు పెట్టి వీళ్ళు ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు పెట్టింది కేవలం 423 కోట్లు మాత్రమే. అంటే నాట్ ఈవెన్ 43% అధ్యక్ష. 2021-22 974 కోట్లు పెట్టారు, 487 కోట్లు రిలీజ్ చేశారు, ఖర్చు పెట్టింది. అంటే 50%. 487